బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఎల్లుండి కౌంటింగ్ జరగనున్న వేళ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలీసు యంత్రాంగం అండగా ఉంటుందని డీఎస్పీ కేవీ రమణ చెప్పారు. ఎన్నికల సమయంలో జరిగే ప్రతి అల్లర్లకు, నేరాలకు కఠినమైన శిక్షలుంటాయన్నారు. ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తు శూన్యమవుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఇక్కడ పోలింగ్ పూర్తయిందని, అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయ్యే వరకు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫు నుంచి ఈ మన 24 ఎలక్షన్స్ అలాగే కౌంటింగ్ బందోబస్తు సందర్భంగా ఈరోజు ఈ మాబ్ ఆపరేషన్ అనేది మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఇందులో మన జిల్లా తరఫు నుంచి బిఆర్ డిఎస్పీ గారు విజయసారథి గారు, అలాగే ఆర్ఐ సీతారాం అండ్ పార్టీ వజ్రా వెహికల్, అలాగే ఒరిజినల్ గా అల్లాపల్ అసెంబ్లీ ఎవరైనా సరే అల్లర్లు సృష్టించడానికి వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో పోలీసు వారు అనేది ఇక్కడ మనం మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే అల్లర్లకు పాల్పడితే మనం వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం అనేది గ్యాస్ ముందు లాఠీ చార్జ్ చేస్తారు, తర్వాత గ్యాస్ ఉపయోగిస్తాం, తర్వాత ఫైరింగ్ ఓపెన్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈరోజు మాక్ డ్రిల్ చేసాము. రేపు ఉదయం ఏదైనా మనకి అవసరం పడినప్పుడు ఈ డ్రిల్ అనేది పనికొస్తుందని చెప్పేసి అన్ని కాన్స్టిట్యూన్సీలో చేశారు. ఈరోజు మన కొత్తపేట కాన్స్టిట్యూన్సీలో జరిగింది. అందువల్ల ఈరోజు ఈ మాక్ డ్రిల్ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా కౌంటింగ్ సందర్భంగా ఎవరు కూడా అల్లర్లు సృష్టించవద్దు, అలాగే రోడ్ల మీద రావద్దు. 144 సెక్షన్ అలాగే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా విన్నింగ్ క్రిస్టియన్స్ కానీ లేదంటే విజయోత్సవ సభలు కానీ రోడ్ల మీదకి వచ్చి ఫైర్ క్రాకర్స్ కానీ ఇవన్నీ నిషిద్ధం. మళ్ళీ మేము మా దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత మేము పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం, అప్పుడు మాత్రమే చేయాలి. ఎవరు కూడా వారి ఇళ్లలో మాత్రమే వాళ్ళు ఈ విజయోత్సవ ఉత్సవాలు చేసుకోవాలి.